మాట్లాడుతున్నారు. సంజయ్ రెడ్డి గారు, మొదటగా కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు ట్రెండింగ్లో ఉన్నాయి. ముఖ్యమంత్రిని ఉద్దేశించి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు? గత 2-3 రోజుల నుంచి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. తమ్మి గతంలో కూడా చాలా సందర్భాలలో వాడు పాపులర్ అదేమన్నా వాడు ఏం మాట్లాడుతాడో వాడికి అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కరు వాడికి మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతుండని అంటున్నారు. అరే పాడి కౌశిక్ రెడ్డి, నువ్వు షేక్పేట అపార్ట్మెంట్లో చుట్టూ తిరుగుతూ ఉంటావు కదా, నైట్ పూట ఆడేం చేస్తావురా? పక్కీరోడా, పక్కీరు తిరుగుకుంటా, పక్కీరు మాటలు మాట్లాడుకుంటా ముఖ్యమంత్రి గారి మీద నువ్వు నిందలేస్తే ఏమనుకుంటున్నావురా? నువ్వు ఏమన్నా వీధి గుండావారా నువ్వు? నువ్వు చిల్లర రాజకీయాలు చేస్తావు. నీకేమన్నా ఆధారం ఉంటే అక్కడ ఎవిడెన్స్ ఉంటే చూయించకుండా రేవంత్ రెడ్డి గారి మీద, ఆయన రాష్ట్ర సీఎం తెలుసా నీకు? నువ్వు ఒక ఎమ్మెల్యే అని మర్చిపోతున్నావా? ఆ ఎమ్మెల్యే పదవి కూడా ఎట్లా వచ్చింది? నీ పెళ్ళము నీ బిడ్డ భిక్ష మీద వచ్చింది. ఆడపిల్లలు చచ్చిపోతారేమో, మా నాయనని గెలిపించుకోకపోతే నా భర్త ఓటు వేయకపోతే అని బ్లాక్మెయిలింగ్ చేసి గెలిచినది. ఇలా నీ సొంతంగా నిన్ను చూసి ఎవడో ఓటు వేయలే. నీకు మెడ మీద తలకాయ లేదు, మైండ్లో నీకు అసలు మైండే లేదు. నువ్వు ఎట్లే సిగ్గు లేకుండా ఏం మాట్లాడుతున్నావు? నిన్న కాంగ్రెస్ వాళ్ళు మా ఇంటికి వచ్చిర్రు, బీఆర్ఎస్ వాళ్ళని ఎవడు ఆడ కాంగ్రెస్ తందామంటే ఇంట్లో పోయి దాక్కునేవేంద్ర? ఆడంగోడా పుడంగి మాటలు మాట్లాడుతావు, మళ్ళీ ఆడంగోలాగా ఇంట్లో దాచుకుంటావేంద్రా? నువ్వు మొగోడు అయితే రా బయటికి, రా కొడుకు, నువ్వు ఎప్పుడైనా రా బయటికి. కాంగ్రెస్ కార్యకర్తలు భయపడే ఇంటికి వచ్చే టైంలో వాళ్ళు డ్రాప్ అవుట్ అయ్యారని చెప్తున్నాడు. చెప్తున్నా తమ్మి, వాడు ఎందుకు పోయి దాచుకున్నాడు? మొగోడు అయితే రావాలి కదా బయటికి. నేను అందుకే చెప్పినాడు మొగోడు కాదనే కదా. ఈ మాటలు మాట్లాడితే ఓ దొంగనా కొడుకులు కామెంట్లు పెడతారు. సిగ్గులేని ఎదవ కొడుకులారా, కామెంట్ పెట్టేటప్పుడు లజ్జా సిగ్గుండదారా? నువ్వు నిజంగా ఒక అమ్మాయి అబ్బకు పుట్టినోను అయితే మాకు తెలిసి ఎవడు పెడతాడో కామెంట్లు వాడికి చెప్తున్నా. నేను కామెంట్ పెట్టినోని చెప్తున్నా. ఇవాళ పాడి కౌశిక్ రెడ్డి ఏం మాట్లాడుతున్నా దానికి ఆన్సర్ మీరు చెప్పాలి. ఒకవేళ నీకు కలేజ ఉన్న వ్యక్తి ఎవడనైతే నిజంగా ఉన్న నీ ఐడితో పెట్టరా, ఫేక్ ఐడీలతో పెడితే భాషింగాలు అయితే చెప్తున్నా. ఇంకొకసారి కొడక బీఆర్ఎస్ వాళ్ళ టీంకు నేను ఒక్కటే చెప్తున్నా, అందులో కొంతమంది అటు ఇటు వాళ్ళు ఉంటారు కాబట్టి కామెంట్స్ పెట్టేటోళ్ళకి చెప్తున్నా. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక సీఎం గారి మీదనే ఎలిగేషన్ చేస్తున్నప్పుడు, సీఎం గారి మీదనే అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు తెలంగాణలో ప్రజాస్వామ్యం అనేది ఎక్కడ పోతుంది? ఇది దేశ మనుగడకే చాలా ఇబ్బందులు కలిగే అంశాలు. మనం రాజకీయంగా ఎదుర్కోండి రేవంత్ రెడ్డి గారు, నేను అనను. రాజకీయంగా విమర్శించండి, మేము మాట్లాడం. మనం ఉన్నదేంది మన పర్సనల్ లైఫ్లో గురించి. ఆయనకు భార్య, బిడ్డ, పిల్లలు అందరూ ఉంటారు, ఆయనకు కుటుంబం ఉంటుంది. మీరు ఇష్టానుసారంగా అక్కడ ఎవిడెన్స్ లేనిది మాట్లాడితే నాలుక కోస్తారు. నేను ఒకటే చెప్తున్నా, పాడే కౌశిక్ రెడ్డి కదా, ఆడి కౌశిక్ రెడ్డి, నిన్ను ఎన్ని తిట్టినా కూడా తక్కువే. నిజంగా చెప్తున్నా కదా, నీ అమ్మ నీకు అసలు ఏం నేర్పించిందో, నీకు ఏం బుద్ధులు నేర్పించిందో అర్థం కాదు. నైట్ పూట పోయి షేక్పేటలో తిరుగుతావంట. నువ్వు నైట్ పూట పోయి షేక్పేటలో ఏం పని ఉందిరా నీకు? ఇదే పనా నీకు? మీ దగ్గర ఆధారం లేకపోతే మీరు వాళ్ళ దగ్గర ఇరిగేషన్ చేస్తురా? జనాలు అంటున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నప్పుడు ఇట్లా ఉంటారు కదా, టీములు ఉంటారు కదా, వాళ్ళు అంటున్నారు అనమాట. వీడు మరి ఈడెందుకు షేక్పేటలలో తిరుగుతుండని యూట్యూబ్ దాంట్లో వస్తున్నాయి కదా తమ్మి అంటున్నారు. మాకు తెలియదు మరి వీడు సందులు తిరగటోడంట. మాకేమేరక ఇప్పుడు తెలుస్తుంది. వాడు ఒక ఎమ్మెల్యే అనుకున్నాం మేము. వీడు సందులు గొంతులు తిరుగుకుంటా పక్కీరోళ్ళగా పక్కీరేషాలు వేసాడని మాకేం తెలుసు? రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే స్థాయి అనేది నువ్వేమనుకుంటున్నావు? అసలు రేవంత్ రెడ్డి అన్న గురించి ఒకసారి మాట్లాడినావు అనుకో, మహిళలకు మారు పేరు రేవంత్ రెడ్డి గారు. మహిళలను ఎంత గౌరవిస్తాడు. మహిళలు అంటే ఆయనకు చాలా రెస్పెక్టు. ఏమన్నా ఇప్పటివరకు ఆయన మీద ఏమైనా రూమర్ ఉందారా? ఒక ఆడపిల్లతో ఇట్లా బిహేవ్ చేసిండు, ఒక ఆడపిల్లతో నన్ను ఉందా? చిల్లరగానిలాగా మాట్లాడతావు, అటు ఇటుగానిలాగా మాట్లాడతావేంద్రా? సిగ్గుండాలి కొంచెమన్నా మాట్లాడేటప్పుడు. నువ్వు మొగాడు అయితే మరి 3 రోజులు అయింది కదరా, నువ్వు ఎందుకు వస్తలేవురా? నువ్వు ఇప్పుడు ఇంతమంది ఇన్ని తిట్లు తిడుతుర్రు, నువ్వు మంచోడు అంటురు కదా, మరి ఆధారాలు తీసుకొని బయటకు వస్తే అయిపోతుందిగా. దా గాంధీ భవన్కి రా. నువ్వు మీ ఫామ్ హౌస్లో పెడతావా చెప్పు, ఎవిడెన్స్ బయట పెట్టు, మేము మాట్లాడతాము. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.